వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. టుడే వ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇంటి దగ్గర నుండి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా అన్నయ్య కొడుకు, నా తమ్ముడు అయితే వెళ్తూ ఉన్నాము. ఇక అమ్మ నాన్న అయితే బస్సులో వచ్చారు. ఇంకా అందరూ బైక్లో అవ్వదు కదా, సో అందుకనేసి ఈ విధంగా మేము ముగ్గురు అయితే వెళ్తున్నాము. హిందూపూర్ నుండి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే పరిగి చెరువు చూపిస్తున్నాను చూడండి. అప్పుడు వర్షం పడినప్పుడు రోడ్డు మీదకి అయితే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, తగ్గిపోయాయి నీళ్ళు. ఈ విధంగా చెరువుని కూడా చూపించేసి హిందూపూర్కి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ అన్నాక హడావిడి మరియు ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది కదా, సో ఫంక్షన్ ఏవైనా వచ్చాయంటే వేరే లెవెల్గా ఉంటుంది. ఇక హిందూపూర్కి అయితే ఈ విధంగా వచ్చేసాము. ఇక బస్ స్టాండ్కి పోయే రూట్ కదా అది. అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రూట్లో అయితే ఈ విధంగా షాప్స్ అయితే ఉన్నాయి. హిందూపూర్ నుండి అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే 12 కిలోమీటర్స్ ఉంది. ఇక హిందూపూర్ నుండి అయితే ఊరికి వెళ్తున్నాము. ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ఇది. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి హడావిడి ఎలా ఉందో మీరు కూడా. ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఇల్లు. ఇక్కడ చైర్లు, షామియాన్స్ అన్నీ వచ్చేసాయి. బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈ బాబుకే ఇయర్ కట్ మరియు నేమింగ్ సెరమనీ ఇయర్స్తో ఉన్నప్పుడే అలా వీడియో తీశాను. ఇక గుండె అయిపోతాడు కదా అనేసి. ఇక వచ్చిన తర్వాత భోజనం తినేసి ఇక్కడ విడపూలు తెచ్చింటే పూలు అయితే కడుతున్నాము అందరము. ఇక్కడ ఒక సైడ్ అయితే షామియాను, చైర్స్, ఒక పక్క వీటి పని కూడా చూస్తున్నారు. ఇక నైట్ అయిన తర్వాత మెహందీ అయితే పెట్టుకుంటున్నాము. నేను అందరికీ పెడుతున్నాను. నాకు వచ్చిన కొన్ని డిజైన్స్తో అయితే ఈ విధంగా అందరికీ అయితే పెడుతున్నాను. ఒక చోట అయితే ఈ విధంగా కూర్చొని అందరం మాట్లాడుతూ మెహందీ అయితే పెట్టుకుంటున్నాము. దగ్గరి బంధువులు అయితే నైట్ ఇలా వెళ్ళాము. మార్నింగ్ అయితే ఇంకా వస్తారు కదా, మేము అక్కడ మెహందీ పెట్టుకుంటే వీళ్ళైతే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇక్కడ అలా ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఫంక్షన్ ఇలాంటివి ఏమైనా జరిగితే తెలిసిందే కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. సరుకులన్నీ తెచ్చాం కదా, అన్నీ ఒక చోట అయితే ఇట్లా పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి అన్న చెల్లెళ్ళు మాకు కూడా అంటే ఈ విధంగా అయితే తీస్తూ ఉన్నాను. మెహందీ చూడండి ఎంత చక్కగా పెట్టాను. నేనే మెహందీ పెట్టాను. ఇలా ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి అలా నిలబడినాము. అలా వీడియో కవర్ చేశాను. మా రెండో అత్తమ్మదిను, మా పెద్ద అత్తమ్మ కొడుకు మామయ్య. ఇక్కడ చూడండి పిల్లలకు ఒక పని అయితే అప్పచెప్పాము. పేరు పెట్టాక నోరుని తీపి చేయాలని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్గా లడ్డునైతే ప్యాక్ చేస్తున్నాము. ఇక ఇది వచ్చేసి మార్నింగ్. ఇంకా స్టేజ్ అయితే ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నారు. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక అక్కడైతే నేమ్ రివీలింగ్కి కవర్ చేశారు నేము. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాబుని ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాల కూడా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు. చాలా చక్కగా అయితే డెకరేషన్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మరో సైడ్ వంటలు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్కరు రెడీ అయ్యి ఈ విధంగా అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక నా డ్రెస్ వచ్చేసి చూపిస్తాను చూడండి. నా డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చాలా బాగా అయితే నచ్చింది నాకు. నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫస్ట్ అందరూ ఒక్కొక్కరిగా అయితే ఫోటో ఈ విధంగా దిగుతున్నారు. అక్క, మామయ్య అయితే ఇంకా రెడీ కాలేదనేసి ఈ విధంగా చిన్నత్తయ్య డ్యాన్స్ వేస్తూ ఉంది. మామూలు తెలిసిందే కదా, ఇంకా పార్టీ ఫంక్షన్ అలాంటివి ఏమైనా ఉంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఈ విధంగా ఇంకా రాలేదనేసి ఫస్ట్ స్టేజ్ అయితే ఎక్కించాము అత్తయ్యని. అత్తమ్మ డ్యాన్స్ ఆడుతుంటే ఇలా వచ్చిన వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు. బాబుకి పుట్టెంటుకలు తీసిన తర్వాత పుట్టింటి వారు అయితే ఒడి బియ్యం ఇస్తారు. సో అందుకే అలా ప్లేట్లకైతే ఈ విధంగా అయితే జోడించుకున్నారు. మేనమామ వచ్చేసి ఉయ్యాలకు పూజ అయితే చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాడు. ఇక మామయ్య వచ్చేసి తనకైతే బొట్టు పెడుతున్నాడు. వాళ్ళు ఈ విధంగా పూజ అయితే చేసిన తర్వాత బాబుని ఒక ఉయ్యాల్లో అయితే వేస్తాడు. మా సైడ్ అయితే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తాము. ఈ విధంగా అయితే చేస్తాము. ఇక పూజ అన్నీ చేసిన తర్వాత ఇక బాబునైతే ఇక్కడ ఉయ్యాల్లో వేస్తున్నారు. ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇక నేమ్ అయితే చెవులో 3 సార్లు అయితే పిలుస్తాడు. ఇక పిలిచిన తర్వాత నేమ్ రివీలింగ్ అయితే ఇక్కడ చేసేసాము. నేమ్ వచ్చేసి ప్రజిన్ కుమార్ అనేసి. ఇక్కడ చూడండి నేమ్ అప్పుడు ప్యాక్ చేసాం కదా, ఇప్పుడైతే రివీల్ చేసేసాము. ఇక్కడ నేను వచ్చేసి నైట్ ప్యాక్ చేసిన లడ్డు ప్యాకెట్స్ అయితే ఈ విధంగా అందరికీ ఇస్తున్నాను.
పేరు పెట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే బాబు గుండు చేస్తారు. గుండు చేసే ముందు అయితే ఇలా కాయిన్స్తో బాబుకి దృష్టి తీసి ఇలా బౌల్లోకి అయితే వేస్తారు. ఇక్కడ మేనమామ వచ్చేసి 3 సైడ్స్ తమలపాకుతో 3 సార్లు కట్ చేస్తాడు. తర్వాత ఇంకా ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసిన తర్వాత మామయ్య వాళ్ళు బాబు మేనమామకి అయితే బట్టలు మరియు దక్షిణ అయితే ఈ విధంగా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక ఇచ్చేసిన తర్వాత కటింగ్ షాప్ వాళ్ళు వచ్చేసి బాబుకు గుండె అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఫోన్ చూపిస్తుంటే ఎంత చక్కగా గుండె అయితే చేపించుకుంటున్నాడో. ఫస్ట్ అయితే ఏడ్చాడు. ఇక ఫోన్ అయితే చూపించిన తర్వాత ఎంత చక్కగా సైలెంట్గా కూర్చున్నాడు చూడండి ఫోన్ చూసుకుంటూ. ఇక ఫైనల్లీ గుండె అయితే అయిపోయింది. బాబుకి స్నానం చేయడానికైతే తీసుకెళ్లారు. ఆలోపు ఈ విధంగా పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఇక స్నానం చేసిన తర్వాత మేము తెచ్చిన గిఫ్ట్స్ అయితే బాబుకు పెడుతున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైడ్ యాడ్ చేశాను. గోల్డ్ రింగ్ మరియు వెండి బ్రాస్లెట్ అయితే తెచ్చాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మేము కూడా ఫొటోస్ అయితే దిగేసి ఇక భోజనాలు అయితే ఈ విధంగా చేస్తున్నారు అందరూ. కొంతమంది అయితే గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే మరో చోట భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఫంక్షన్ అయితే చాలా చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనాలు కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఈ విధంగా భోజనాలు అయితే చేస్తున్నారు కదా. ఇక స్టేజ్ చూపిస్తాను చూడండి లాస్ట్. ఇక వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మేము కూడా తినడానికి అయితే కూర్చున్నాము. అందరికీ పెట్టేసి ఇలా లాస్ట్లో అయితే కూర్చున్నాం మేము. ఇక మేము కూడా తిన్న తర్వాత నైట్ అయితే డ్యాన్సులు వేసాము. ఇంకా 40 ఫంక్షన్ అంటే డ్యాన్సులు ఉండాల్సిందే కదా. ఈ విధంగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. వచ్చిన చుట్టాలు అయితే వెళ్ళిపోయారు కదా. ఉన్న వాళ్ళైతే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఒరిజినల్ వాయిస్ పెట్టేసింటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ పెట్టడం కుదరదు కదా. సో ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ 12 దాకా డ్యాన్స్ అయితే వేసాము. నైట్ ఇలా డ్యాన్స్ అయితే వేసేసి మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరాము మేము. ఫంక్షన్ అయితే ఈ విధంగా డ్యాన్స్తో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మార్నింగ్ వచ్చేసి మేము రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ అయితే ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.